ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి శిరస్సు వంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అనేక మంది మహిళలు, పురుషులు, యువకులు పెద్ద ఎత్తున ఈ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు, ఓటింగ్లో పాల్గొన్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ కార్యక్షేత్రంలో పనిచేసి ప్రచారంలో భాగస్వాములైనారు. వారికి కూడా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. ఈ మొత్తం ఎన్నికల వ్యవహార శైలి అంతా కనుక చూసినట్టయితే గతంలో ఎప్పుడో వినేవాళ్ళం, బీహార్లో లేకపోతే రాయలసీమలో, బీహార్లో రౌడీ రాజకీయాలు ఉంటాయి, పెద్ద ఎత్తున బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, లేకపోతే బోగస్ ఓటింగ్ జరుగుతుంది, రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పని, అసలు ఓటింగ్కే రానియరు అని చెప్పని చాలా సందర్భాలలో గతంలో వార్తలు వింటుండేవాళ్ళం. ఇవాళ దురదృష్టకరం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనంతో ఇవాళ తెలంగాణ జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఇవాళ ఉత్తరప్రదేశ్ను, బీహార్ను తలపించేటువంటి ఒక రీతిలో ఇవాళ ఒక చిల్లర రౌడీజానికి ఇవాళ తెలంగాణలో పాల్పడ్డారు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసినారు, వందల కోట్ల రూపాయల డబ్బులు పంపిణీ చేసినారు. రోడ్ల మీద ఆపి గూగుల్, నువ్వు ఓటరా అయితే కార్ ఆపు, బండి ఆపు, గూగుల్ పే నెంబర్ నీ గూగుల్ చేసి పడేస్తా అని చెప్పని ఈ రకంగా ఒక తప్పుడు సంప్రదాయాలకు, ఒక చిల్లర సంప్రదాయాలకు పాల్పడి 2,500 రూపాయలు, 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, ఆఖరికి పోలింగ్ దగ్గరికి వస్తే 10,000 రూపాయలైనా పర్లేదు అనేటువంటి ఒక రీతిలో ఒక అర్రాజు పాట పాడినట్టుగా ఓట్లను కొనుక్కునేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసినారు, ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. ఆడవాళ్లకు రాత్రి దాదాపు 1,00,000 మందికి చీరలు పంపిణీ చేసే ప్రయత్నం చేసినారు. కుక్కర్లు, మిక్సర్ గ్రైండర్లు, ఇట్లా ఇది ఒక పక్కన తాయిలాలతో ఓటర్లను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం, మరో పక్కన ఓటర్లను బెదిరించే ప్రయత్నం, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను బెదిరించేటువంటి ఒక ప్రయత్నం, టాస్క్ ఫోర్స్ను వాళ్ళ పర్సనల్ పప్పెట్స్గా మార్చుకొని, పోలీసులను పప్పెట్గా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి రాత్రి అరెస్టులు చేసి బెదిరించి, అదిరించి, ఆఖరికి ఫిజికల్గా కూడా అసాల్ట్ చేసి, దాడి చేసి సైతం వాళ్ళని లొంగ తీసుకొని తెల్లారి పొద్దుగాల రేవంత్ రెడ్డి గారు కండువాలు కప్పేటువంటి ఒక చిల్లర ప్రయత్నం, ఒక రౌడీ ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేసింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజం కూడా దయచేసి లోతుగా విశ్లేషణ చేయాలా, ఖండించాలని చెప్పని